నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నీ జన్మకి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి బాబు, నువ్వు చెవు కోయించుకుంటా. ఈ వాంబే కాలంలో సెంటర్ లో నీ చెవు కోయించుకుంటా. నువ్వు అయితే అలా ఎలా చెబుతారండి? ఆయన గెలుస్తాడని చెబుతున్నాడు కదా. గెలవడో అసలు ఇంక జన్మ నువ్వు తల కింద తపస్సు చెయ్యి, గెలవడో. నేను చెప్తున్నా, నేను చెవు కోయించుకుంటా. నువ్వు ముఖ్యమంత్రి బాబు, నేను చెవు కోయించుకుంటా. అంటే ఆయన ఉన్నాను విన్నాను అన్నాడు, మీరు కూడా ఉన్నారో విన్నాను అంటారు ఇప్పుడు చెబుతా గ్యారెంటీగా. అసలుకి ఆ జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అవుతాను, నువ్వు ఇంకా కలగంటున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అవటానికి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరితంగానే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కక్షపూరితంగానే ఆయన జైల్లో పెట్టించావు. అక్కడ ఏ విషయం లేదు. ఇతర దేశాల్లో వాళ్ళందరూ కూడా ఆయనకు సానుభూతి పలికారు. నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు. నీకు ఎవడన్నా సానుభూతి పలికారా? అది చెప్పండి. నీకు ఎవడన్నా ఆయన ఉంచాడేమోనని దానికి ఆయన గోడ మీద కూడా బురద చల్లాలని ఏమి లేవండి. వీళ్ళన్నీ కాయించి చేశారు. ఆఖరికి పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా రానికుండా అడ్డుపడతాడే కదా. ఆయన రోడ్డు మీద అడ్డం పడుకున్నాడు. నా ఏళ్ళనే లేదని